యూజర్ల యొక్క సమాచారాన్ని సేకరిస్తుందనే కారణంతో చైనాకి చెందినటువంటి టిక్‌టాక్ యాప్‌నైతే భారతదేశంతో సహా అనేక దేశాలైతే నిషేధించాయి. ఆ తర్వాత అమెరికా కూడా ఈ టిక్‌టాక్ యాప్ నిషేధించడానికి తీవ్ర ప్రయత్నాలు చేసింది ట్రంప్ హయాంలో. కానీ అప్పుడు కొన్ని న్యాయపరమైనటువంటి సమస్యలు రావడంతో కుదరలేదు. ఆ తర్వాత జో బైడెన్ ప్రభుత్వం వచ్చింది. జో బైడెన్ ప్రభుత్వం కూడా నిషేధించడానికి చాలా ప్రయత్నాలు చేసింది. దీని గురించి ఒక బిల్లు కూడా ప్రవేశపెట్టింది. ఈ బిల్లుకి 352 మంది మద్దతుగాను, 62 మంది వ్యతిరేకంగా ఓటేశారు. దాంతో ఈ బిల్లు పాస్ అయ్యింది. ఇప్పుడు టిక్‌టాక్ నిషేధించడానికి జో బైడెన్ మరో 10-15 రోజుల్లో దిగిపోతుండగానే ఇప్పుడు ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే ట్రంప్ కూడా దీన్ని నిషేధించాలని ప్రయత్నించిన సందర్భంలో ఇప్పుడు ఇద్దరిది ఒకే ఏకాభిప్రాయం కాబట్టి ఎవరికి ఎటువంటి సమస్య రాదనుకున్నారు. కానీ ఇప్పుడు ట్రంప్ ఈ టిక్‌టాక్ యాప్‌లో చేరాడు. దాంతో దాని మీద ఉన్నటువంటి ఆలోచనను మార్చుకొని టిక్‌టాక్‌నైతే కొనసాగించాలనుకుంటున్నాడట. అందువల్ల ట్రంప్‌కి సంబంధించినటువంటి న్యాయవాదులందరూ కూడా దీని గురించి కోర్టులో కేసు వేసి ఈ టిక్‌టాక్ యాప్‌ని నిషేధించొద్దు. ట్రంప్ అధికారంలో చేపట్టే వరకు, ఆ ట్రంప్ అధికారం చేపట్టిన తర్వాత దీని గురించి విచారించి దీన్ని నిషేధించాలా వద్దా అనేది కొన్ని సూచనలైతే చేస్తాడట. అందుకని ట్రంప్‌కి సంబంధించినటువంటి లాయర్లైతే ఈ బిల్లుని ప్రవేశపెట్టకుండా ఆపగలుగుతున్నారు.